హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను మీ శారదాని. ఫ్రెండ్స్, ఈ మధ్య ఒకటి జరిగింది కదా. ఆ ప్రసాద్ అనే వ్యక్తి నానని చెప్పానంటే ఒక మా బాబాయి వరుస కలిగిన అతన్ని చంపేస్తాడనమాట. అది ఏం జరిగిందని చెప్పానంటే, ప్రసాద్ అనే వాళ్ళ కూతురిని వాళ్ళ మరదలు ఇంట్లో పెట్టేసి వాళ్ళు దుబాయ్కి వెళ్ళారన్నమాట, భార్యాభర్త ఇద్దరు. వెళ్తే ఈ ముసలాయన ఏందనంటే 59 ఏళ్ళ ముసలాయన అమ్మాయిని ఏందని చెప్పారంటే అఘాయిత్యం చేశాడు. అఘాయిత్యం చేసిన తర్వాత వాళ్ళకి తల్లిదండ్రులకి ఏందని చెప్పారంటే తెలిసింది. వచ్చి ఆ దుబాయ్ నుంచి వచ్చి ఏందనంటే ఆ 59 ఏళ్ళ అతను ఆ ముసలాయన ఏందనంటే చంపేస్తాడనమాట. ఇప్పుడు బంధువులు ఇంట్లో పెట్టితేనే ఏందని చెప్పారంటే అట్లాగా చేశారే. ఒక తాత వరుస అయినటువంటి అతను ఇప్పుడు అతను చంపేశాడు. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి, తల్లి పరిస్థితి ఏంది ఫ్రెండ్స్ ఏందనంటేను అతను ఆవేశంలో చేశాడు. ఏందని చెప్పానంటే పోలీసులు ఎక్కువగా రియాక్ట్ కాలేదు అని చెప్పాననే చెప్తున్నారు. ఏందని చెప్పానంటే అతను చంపకుండా ఒక పని చేయాల్సిండే ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అతనికి ఏందని చెప్పానంటే కాళ్ళు చేతుల మీద బాగా కొట్టేసి అతన్ని ఏందని చెప్పానంటే ప్రాణము ఉండిచ్చి ఇంకా మిగతా పార్ట్స్ అన్నీ అతన్ని పని చేయకుండా చేస్తుంటే మంచంలో పడి ఉంటే ఆ నరకం అనేది చూసుండేవాడు ఫ్రెండ్స్. ఇతను ఇది ప్రాణం పోయేటట్టు చేశాడు ఫ్రెండ్స్. ఏందనంటే ఆ ప్రాణము ఏందని చెప్పండి అతను నిమిషంలోనే ప్రాణం పోయి అతను ఇదయ్యాడు. ఏందని చెప్పంటే సుఖపడ్డాడు ఒక రకంగా చెప్పాలని చెప్పానంటే. ఇతను ఆ కొట్టేది ఏందో ఆ కాళ్ళ మీద చేతుల మీద ఇది ఏ పార్ట్ పని చేయకుండా కానీ చేసి ఆ ప్రాణం పోకుండా కానీ ఉంటే భలే ఉండేది ఫ్రెండ్స్. ఏందని చెప్పారంటే అతను మాత్రం రియల్ హీరో నా తెలిసినంత వరకు. తండ్రి నన్ను అనిపించుకున్నాడు అతను. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు బిడ్డలు కనాలకుండా భయపడుతున్నారు ఫ్రెండ్స్. ఇట్లాంటివన్నీ చూసి ఏందని చెప్పారంటే ఇప్పుడు అతను తండ్రి పోయి జైల్లో కూర్చుంటే ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంది అర్థం కావటం లేదు అసలు. అతను అసలు ప్రాణం పోకుండా కాళ్ళు చేతుల్లో నొక్కుగా చేసేసి ప్రాణం పోకుండా అట్లాగా కానీ ఉంటే మంచంలో పడి ఉండేవాడు. అది ఒక రకంగా ఏందని చెప్పానంటే అతనికి తగిన శాస్త్రి జరుగుండేది. అసలు ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు బిడ్డల కనాలను కూడా ఇవన్నీ చూస్తే ఏందని చెప్పి భయపడుతున్నా ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటేను అతను 59 ఏళ్ళ వ్యక్తి 11 ఏళ్ళు 12 ఏళ్ళ బిడ్డ మీద చేయటం అనేది ఎంత తప్పు, ఎంత ఇది. ఆ తండ్రి పడిన ఆవేదన అర్థమవుతుంది. కానీ ఏందని చెప్పి సరైన సమయంలో వెంటనే కానీ అతన్ని కానీ మీద కానీ చూపించే రియాక్షన్ అనేది కానీ చూపించి కానీ ఉండుంటే ఆ తండ్రి అంత పని చేసి ఉండేవాడు కాదు కదా పాపం. అతనేమో చంపేశాడు, ఆవేశంలో పోయి చంపేశాడు. అతను ఒక్కరంతా ఆలోచించి ఏందని చెప్పుంటే నుగ్గుగా కాళ్ళు చేతులు కానీ చేసేసి కానీ ఉండుంటే బాగుండేది ఫ్రెండ్స్. ఏందనంటే అది ఒకటి. ఇప్పుడు రియల్ హీరోస్ మామూలుగా సినిమాలో చేసే హీరోలు వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళ బిడ్డలకి ఏమైనా కానీ జరిగితే తరిమి చంపుతారే. అవి వాటికి మాత్రం మనం హాల్లో కూర్చొని చప్పట్లు కొట్టి అతను హీరో అని చెప్పని అంటామే. రియల్ హీరో కదా ఫ్రెండ్స్ ఇతనికి కూడా కొద్దిగా మీరు ఏందని చెప్పానంటే ఇతను కూడా యూట్యూబర్ అంట ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే పాపం ఇతను కూడా యూట్యూబరేనంట. కొద్దిగా అతనికి ఏందని చెప్పండి మంచి జరగాలని చెప్పని కోరుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అతనికి మంచి జరగాలని కోరుకుంటాం ఫ్రెండ్స్. ఆ బిడ్డకి తండ్రిగా బయట ఉండాలని కోరుకుంటాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. రియల్ హీరో ఫ్రెండ్స్ అతను మాత్రం రియల్ హీరోనే అతను.